ఇప్పుడు నేను చెప్పబోయే కథ చరిత్రలో ఉన్న వ్యక్తి కథ కాదు, చరిత్రను తిరగరాసిన ఓ యోధుడి కథ. సామాన్య యోధుడు రాజుగా మారిన కథ. మొఘల సింహాసనానికి బీటలు తెప్పించిన ఓ వీరుడి కథ. ఛత్రపతి శివాజీ మహారాజుని కథ. అది 17వ శతాబ్దం. మరాఠా గడ్డపై విదేశీ దండయాత్రలు, అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయిన వేళ హిందూ దేవాలయాలు, హిందూ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలను ఇవన్నీ చూసిన ఓ మహిళ మనసులో రేగిన కారుచిచ్చుతో ఉదయించబోతున్నాడు ఓ వీరుడు. ఆమె పేరే జిజియాబాయ్. ఒకానొక రోజు కొండపై ఉన్న దేవాలయానికి గర్భవతితో ఉన్న జిజియాబాయ్ ఆ భారీ వర్షంలో ప్రయాణం చేసి దేవాలయానికి చేరుకుంది. అలా దేవుడి సన్నిధిలో కూర్చున్న జిజియాబాయ్ ఒకసారిగా లెగిసి గుండెల నిండా కోపంతో, కళ్ళలో బాధతో ఆ గర్భిణీ స్త్రీ దేవుణ్ణి ఇలా కోరుకుంది. ఓ మహాదేవా, నాకు పుట్టబోయేది ఆడపిల్ల అయినా మగపిల్లవాడు అయినా నా దేశాన్ని, నా ధర్మాన్ని, నా దేశ ప్రజలను, వారి మానవ ప్రాణాలని ఈ దుర్మార్గం నుండి రక్షించే జీవుడు కావాలి. ఆవిడ కోరుకున్నట్లే 1627 ఫిబ్రవరి 19న శివనీరు కోటలో పుట్టాడు ఓ యోధుడు. అతనే శివాజీ మహారాజ్. ఆమె తన కొడుక్కి గురువుగా మారి నీతి నిజాయితీతో ధర్మం వైపు నిలబడేలా, స్త్రీల పట్ల గౌరవంతో ఉండేలా ధైర్య సాహసాలు నింపుతూ పెంచింది. శివాజీ అలాగే చిన్న వయసు నుంచి గ్రామంలో ఎటువంటి అన్యాయాలు జరిగినా ధైర్యంతో ఎదిరించేవాడు. ఇలా కొనసాగుతుండగా ఒకానొక రోజు గ్రామంపై పాలెగాల సేన విరుచుకుపడింది. యువకులను బానిసలుగా మార్చేందుకు బంధించి తీసుకువెళ్తుండగా ఆ సమయంలో సైన్యానికి ఎదురు నిలిచిన ఏకైక యువకుడు శివాజీ. అతని ధైర్యం ఆ గ్రామ ప్రజల గుండెల్లో నమ్మకాన్ని నాటింది. శివాజీ ఇచ్చిన ధైర్యంతో యువత శివాజీ మార్గంలో నడవడం మొదలుపెట్టారు. శివాజీ యువకులకి కొండ కోణంలో శిక్షణ ఇచ్చి తన తండ్రి సైన్యమే కాకుండా తనకంటూ ఒక సైన్యాన్ని నిర్మించుకుని ప్రజల్లో ఛత్రపతి అయ్యాడు. శివాజీ మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ రాజ్యంపై ప్రకటించి వారిని ఓడించి వారి కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధం మొదలుపెట్టిన 3 సంవత్సరాల్లోనే పూణే ప్రాంతం మొత్తాన్ని శివాజీ స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడి నుంచే శివాజీకి అసలైన సవాళ్లు ఎదురవ్వనున్నాయి. తన తండ్రిని ఓడించిన ఆదిల్ షాపై శివాజీ యుద్ధానికి రెడీ అయ్యాడు. ఎవరు ఊహించిన రీతిలో శివాజీ తన యుద్ధ తంత్రాలతో, మెరుపు వేగంతో ఆదిల్ షా కోటపై విరుచుకుపడి కొన్ని కోటలను ఆక్రమించాడు. ఈ ఓటమిని భరించలేని ఆదిల్ షా అతి క్రూరమైన, భయంకరమైన సైన్యం కలిగిన అజల్ ఖాన్ తో చేతులు కలిపాడు. శివాజీని తన కోటలో అడుగుపెట్టి జయించడం కష్టమని గ్రహించిన అజల్ ఖాన్ శివాజీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలపై, ప్రజలపై దాడులు చేయడం ప్రారంభించాడు. ఇవన్నీ గ్రహించిన శివాజీ అజల్ ఖాన్ ను చర్చలకు ఆహ్వానించారు. ఒక కోటలో చర్చలకు ఇద్దరు అంగీకరించారు. కానీ శివాజీని అక్కడ చంపాలని అజల్ ఖాన్ పన్నాగం పన్నాడు. అజల్ ఖాన్ వక్రబుద్ధి తెలిసిన శివాజీ తన దుస్తుల లోపల ఉక్కు కవచం ధరించి పులుగోలు లాంటి ఆయుధాన్ని తన దుస్తుల్లో దాచి తీసుకువెళ్ళాడు. ఇద్దరు కోటలోని గుడారంలో చర్చించుకుంటూ ఉండగా అజల్ ఖాన్ తన కత్తితో శివాజీని పొడవడానికి ప్రయత్నించాడు. కానీ శివాజీకి ఉక్కు కవచం ఉండడం వల్ల ఏమీ కాలేదు. వెంటనే శివాజీ తన చేతుల్లో ఉన్న పులుగోలు లాంటి ఆయుధంతో అజల్ ఖాన్ ని చీల్చి చెండాడాడు. ఈ సంఘటనతో శివాజీ పేరు మహారాష్ట్ర మొత్తం వినిపించింది. అదే సమయంలో మొఘల్స్ హిందూ ప్రజలపై, హిందూ దేవాలయాలపై చేస్తున్న దాడులు శివాజీ వరకు చేరింది. ఈ దాడులను శివాజీ తిప్పుకొట్టి హిందూ ధర్మాన్ని, సంస్కృతిని తన సువర్ణాస్త్రంతో రక్షించుకుంటూ స్వరాజ్యం అనే హిందూ రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ సంఘటన విన్న ఔరంగజేబ్ తన బంధువు అయిన సాహిత్య ఖాన్ని శివాజీపైకి యుద్ధానికి పంపాడు. సాహిత్య ఖాన్ శివాజీపైకి కొన్ని లక్షల సైన్యంతో, కొన్ని వేల గుర్రాలతో, కొన్ని వందల ఏనుగులతో శివాజీపైకి దండెట్టాడు. అంతటి బలమైన సైన్యంతో శివాజీ చిన్న సైన్యం ఓడిపోయి శివాజీ పూణే వదిలి వెళ్లాల్సి వచ్చింది. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అస్తమించే సూర్యుడు తిరిగి ఉదయిస్తాడని. తిరిగి మళ్ళీ సాహిత్య ఖాన్పై శివాజీ యుద్ధం ప్రకటించాడు. సాహిత్య ఖాన్ శివాజీని తక్కువ అంచనా వేశాడు. యుద్ధ భూమిలో శివాజీ మహారాజ్ తాండవం చూసి సాహిత్య ఖాన్ బిత్తరబోయాడు. ఒకవైపు రణభూమిలో తెగిపడుతున్న తలకాయలు, మెరుపు వేగంతో శివాజీ చేతిలో తిరుగుతున్న కత్తి, దుమ్ముదూలతో నిండిన రణభూమి మొత్తం శత్రువుల నెత్తురుతో శాంతింపచేసిన ఛత్రపతి శివాజీని చూసి సాహిత్య ఖాన్ వెన్నులో వణుకు పుట్టింది. భయంతో పారిపోతున్న సాహిత్య ఖాన్ అరచేతి వేలును శివాజీ తన కటకంతో నరికివేశాడు. ఈ సంఘటన విన్న ఔరంగజేబ్ రాజ్యపు పునాదులు వణికాయి. దీంతో ఔరంగజేబ్ ప్రతినిధి అయిన రాజా జయసింగ్ ని శివాజీ మీదకు తన పూర్తి బలగంతో పంపాడు. కనుచూపు మేర సైన్యంతో శివాజీ మీదకు యుద్ధానికి బయలుదేరాడు. శివాజీ ఎప్పుడూ ఒక సూత్రాన్ని నమ్మేవాడు. ఓటమి తప్పదు అని తెలిసినప్పుడు యుద్ధం నుండి తప్పుకొని అనుకూల సమయం చూసి దాడి చెయ్యాలని. అలాగే శివాజీ రాజా జయసింగ్తో పురందర్ సంధి చేసుకుని మొఘల్స్కి ప్రతినిధిగా ఉండడానికి ఒప్పుకున్నాడు. వ్యవహారంలో 66 ఔరంగజేబ్ 50వ పుట్టినరోజుకి శివాజీని, అతని కుమారుని
విందుకు ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా అక్కడ సైనిక అధికారుల వెనకల వరుసలో నిలబెట్టి శివాజీని అవమానించాడు. దీంతో శివాజీ ఎదురు తిరగడంతో ఔరంగజేబ్ వాళ్ళని బంధించి కారాగారంలో పెట్టారు. కొన్ని నెలల తర్వాత శివాజీ వారి నుండి తప్పించుకుని తన కొడుకుతో రాయ్గఢ్కు చేరుకున్నాడు. ఒప్పందంలో భాగంగా 2 సంవత్సరాల వరకు శివాజీ ఎటువంటి యుద్ధం చేయలేదు. అయినా మొఘల్ సైన్యం శివాజీపై దాడులు చేస్తూ వస్తుంది. ఇంకా సహించిన శివాజీ వారి రాజ్యాలను ఒక్కొక్కటి జయించుకుంటూ దీంతో తన పేరు భారతదేశం మొత్తం మారిమోగిపోయింది. 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలోని ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం చేసి ఛత్రపతి అనే బిరుదుని ప్రదానం చేశారు. అలా 6 సంవత్సరాల తర్వాత 1680 ఏప్రిల్ 3న శివాజీ 3 వారాల పాటు జ్వరంతో బాధపడుతూ రాయ్గఢ్ కోటలో మరణించాడు. శివాజీని ఏం చేయలేకపోయిన ఔరంగజేబ్ శివాజీ మరణించాడనే వార్తతో ఇక మరాఠా రాజ్యం పతనమైందని ఆనందంతో వేడుకలు చేసుకుంటున్నారు. వీళ్ళ ఆనందంపై నీళ్లు జల్లుతూ పుట్టుకొచ్చాడు మరో యోధుడు. అతడే శివాజీ మహారాజ్ తనయుడు, మరాఠా నూతన రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్.